ఊసులు చెబుతుంటే నువ్వు ఉత్తర పోరాజులతో యుద్ధానికి ఊసులు చెబుతుంటే ఉత్తర పోరాజులకు యుద్ధానికి వెళ్ళేవో నాయన నీ పేరు చెప్పి కొబ్బరి చెట్టు అంతంటే బీరకాయ వేస్తున్నాయండి బీరకాయలు కాయంతో కురుపుడు పుచ్చుకోలేదు నీ పేరు చెప్పి ఆనపాలు ఎడుతుంటే పుచ్చకాయ వేస్తున్నామండి పుచ్చగా చేసినప్పుడు అవునండి 30 రూపాయలు అయిపోయింది అటువంటి వాడివే నీ యొక్క మహానువాడు చేసి పండ ముందు పని చేస్తున్నాడు నాయన ఎప్పుడైతే ముందు పని చేస్తున్నాడు నాయన ఓ రాజు నారాయణ ఆ ఊళ్ళోని అత్తంటి కోళ్ళు కొత్త కోడలు మీరు లోన్ నుంచి ఇద్దరు రావాలి పాడివాళ్ళు అత్తంటి కోళ్ళు కొత్త కోడలండి నేలాడి రేపులకు వస్తా ఉన్నారు నీళ్ళకి వీళ్ళు ఎలాగొస్తున్నారా ఓ రాజు నారాయణ అత్తంటి కోడల్లో కొత్త కోడళ్ళమ్మా అయ్యో నారాయణ అయ్యో నారాయణ నేలాటి రేపులకి నీళ్ళకొస్తున్నారు అయ్యో నారాయణ ఎలాగానున్నారు కొత్త కోడళ్ళమ్మ కొత్త కోడళ్ళమ్మ అయ్యో నారాయణ అత్తంటి కోడళ్ళ కొత్త కోడళ్ళమ్మ అయ్యో నారాయణ కొత్త కోడళ్ళమ్మ అయ్యో నారాయణ నేనాటి రేవులకి నీళ్ళకొస్తున్నారు అయ్యో నారాయణ నేలకొస్తున్నారు అయ్యో నారాయణ ఎలాగానున్నారు కొత్త కోడళ్ళమ్మ అయ్యో నారాయణ కొత్త కోడళ్ళమ్మ అయ్యో నారాయణ తిరుపతి బిందులు తోగుతున్నారమ్మా అయ్యో నారాయణ తోముతున్నారయ్యా అయ్యో నారాయణ తిరుపతి బిందులు తోగుతున్నారమ్మా అయ్యో నారాయణ తోముతున్నారయ్యా అయ్యో నారాయణ ఈ బుధు రేఖలో ఎప్పుగా చేరుంట అయ్యో నారాయణ తెలవచ్చేద్దామా ఏ తోగుతారమ్మా తోముడి తెలవచ్చే మీ తోముడు అడిపోను నీలాంటి రేవులు వచ్చారటండి నీలాంటి రేవులకు వచ్చి అదే ఓయ్ ఇదిగో ఇలా కట్టం సుఖం మంచి చెడ్డ మాట్లాడుకోవాలంటే ఎప్పుడైనా ఎక్కడికైనా ఎలాగెళ్తారో ఎక్కడికి వెళ్ళి ఒక డాక్టర్ మీటింగ్ కానీ కాలవరేవు గాడు కానీ అబ్బా రేపు కానీ కుదరనా? రేపు కనుక నాయన ఈ అత్తంటి కొత్త వాళ్ళు ఇద్దరు కూడా నాయన ఇలాంటి దేవుళ్ళు మాట్లాడుకుంటున్నారు గోయిందా